బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సభా స్థలి వద్దకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లను సీఎంఓ కార్యాలయ భద్రతా విభాగం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇక ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా చూడాలన్నారు. బందోబస్తుకు 1200 మందిని నియమిస్తున్నట్లయితే ఆయన చెప్పారు. ఇక సభకు ప్రజలు చేరుకునే మార్గాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రాపర్ ఏదైతే బేస్ ఉంటుందో హెలిప్యాడ్ బిజినెస్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ప్రాపర్ బ్యారికేడింగ్ చేసుకోవాలా. ఇంకోటి బ్యారికేడింగ్ కూడా నేను కొద్దిగా సజెషన్ చేస్తాను. ముందు కూడా మీకు చెప్పాను కదా, అక్కడ కూడా కొద్దిగా అది బ్యారికేడింగ్ చేస్తాను. అట్లనే డయాస్ ఫిట్నెస్ తర్వాత ఇక్కడ ప్రాపర్ ఈ బ్యారికేడింగ్ చేస్తున్నారు కదా కాంట్రాక్టర్, అది ప్రాపర్ ఉందా లేదా చూసుకోవాలి. పెట్టి అన్ని గట్టుకుండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. డిఎంఎండ్హెచ్ఓ మేడం మెడికల్ సంబంధించి మీరు చూసుకోవాలి. అంబులెన్స్ లో డాక్టర్స్ ప్రాపర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎమర్జెన్సీ హాస్పిటల్ ఒకటి ఈమార్క్ చేస్తాము, అక్కడ కూడా డాక్టర్స్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, కార్డియాలజీ మినిమం డాక్టర్స్ లేకపోతే పక్కన ఏర్పాటు చేసుకోవాలి. ఓ పాజిటివ్ బ్లడ్ అంబులెన్స్ లో కూడా ప్రాపర్ గా 3 గంటలకు మీ స్టాఫ్ అంతా ఉండేటట్టు. మార్నింగ్ రిహార్సల్ చేస్తాం 9 గంటలకు, అప్పటికే వచ్చేటట్టు చూసుకున్నాం. అప్పటికి అందరూ వచ్చేటట్టు. హెలికాప్టర్ ప్రాపర్ ఏదైతే బేస్ ఉంటుందో హెలిప్యాడ్ బిజినెస్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ప్రాపర్ బ్యారికేడింగ్ చేసుకోవాలా. ఇంకోటి బ్యారికేడింగ్ కూడా నేను కొద్దిగా సజెషన్ చేస్తాను. ముందు కూడా మీకు చెప్పాను కదా, అక్కడ కూడా కొద్దిగా అది బ్యారికేడింగ్ చేస్తాను. అట్లనే డయాస్ ఫిట్నెస్ తర్వాత ఇక్కడ ప్రాపర్ ఈ బ్యారికేడింగ్ చేస్తున్నారు కదా కాంట్రాక్టర్, అది ప్రాపర్ ఉందా లేదా చూసుకోవాలి. పెట్టి అన్ని గట్టుకుండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. డిఎంఎండ్హెచ్ఓ మేడం ఇక్కడే రిసీవ్ చేయాలి. రిసీవ్ చేసుకున్నాక ఇక్కడ శిలాఫలకం దగ్గర అంతా చూసుకోవాలి. శిలాఫలకంలో 4 నిమిషాలండి. ఫస్ట్ ఏమైనా పూజ చేస్తున్నామా లేదా ఆ చెక్ చేయాలి. రెండవది ఇక్కడ పూలమాలతో ఏదైనా బంతి పూలతో ఏదైనా మినిమం డెకరేషన్ కంట్రోల్ చూడాలి, పని చేస్తుందా లేదా అనేది. ఈ ప్రోటోకాల్ విషయంలో మనం వరుసగా 13 ప్లేట్స్ పెట్టుకున్నాము కాబట్టి మీరు పోటీ పడి నేను నా ప్లేట్ దగ్గర ఉంటాననేది ఆఫీసర్స్ ఉన్నాయి. అది డ్రైవర్ ఓకే, సో అదే ఉంటుంది. దాని తర్వాత ప్రోటోకాల్ ఏదైతే నేను కలెక్టరేట్ నుంచి అప్రూవల్ ఇచ్చామో దయచేసి అదే పాటించాలి. అగ్రికల్చర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులతో సమావేశమై పట్టాదారులకు పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం గ్రామ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. తిరిగి రైతులతో ముఖాముఖిలో పాల్గొని అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో అయితే నిర్వహించనున్నారు. ఇక రైతులు సాగు చేసిన సజ్జ, బెండ పంటలను అయితే సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అన్నమయ్య జిల్లా కదిరిలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. లంచాల కోసం జనాలను పట్టిపీడుస్తున్న మరొక అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని చలపతి వీధికి చెందినటువంటి బాలాజీ కదిరిలో సంక్షేమ శాఖ సహాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పాత బిల్లుల మంజూరు విషయమై వార్డెన్ లక్ష్మీనారాయణలో 18,000 లంచం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక అందులో 2,000 రూపాయలను ముందుగానే తీసుకోగా మిగిలిన 16,000 నగదు తీసుకుంటుండగా అయితే ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో భాగంగా రాయచోటి పట్టణం చలపతి వీధిలో ఉన్నటువంటి అతని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు విలువైన పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సిఐ జయమ్మ తెలిపారు. ఇక సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అంటే బీసీ వెల్ఫేర్ వార్డెన్, హాస్టల్ వార్డెన్ కదిరి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురం బాలాజీ గారు కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన పాత బిల్లులు ప్రాసెస్ చేయడం కోసము
18,000 రూపాయల డబ్బులు డిమాండ్ చేసి 2,000 రూపాయలు ముందుగానే తీసుకున్నారు. మిగిలిన రిమైనింగ్ 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన లక్ష్మీనారాయణ గారు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది రోజు 15,000 రూపాయల డబ్బులు డైరెక్ట్గా కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో భాగంగానే మనకు ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఇంటి నందు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా సెర్చ్ కంప్లీట్ కాలేదు కాబట్టి సెర్చ్ రిజల్ట్ని మీకు కంప్లీట్గా మేము ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నాం. మేము ఇంకా సర్చెస్ కంప్లీట్ అయితే తప్ప మాకు ఎక్కడెక్కడ ఏముందనేది మేము బయటకు రివీల్ చేయలేని పరిస్థితి. ఒక కంప్లీట్ ఫిగర్ లేకుండా ఇన్కంప్లీట్ గా చెప్పడం కుదరదు. కొద్ది వరకు అయితే క్యాష్ కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా మేము కౌంట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. జనరల్ గా హౌస్ లో ఉండాల్సినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాళ్ళు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సారు మరియు ఇన్స్పెక్టర్లు మోహన్ ప్రసాద్ అండ్ హమీద్ ఖాన్ గారు వాళ్ళు కదిరిలో ప్రాసెస్ చేస్తున్నారండి. మేము హౌస్ సర్చ్ ని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణలో వెలుగులోకి వచ్చే కొత్త అంశాలపై దర్యాప్తు చేయడానికి సిబిఐకి స్వేచ్ఛ ఉంటుందని అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలు సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించేందుకైతే పిటిషనర్ వివేకా కుమార్తె సునీత నరేంద్రకి అయితే స్వేచ్ఛనిచ్చింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన అర్జున్ రెడ్డి మధ్య వివేక హత్య జరిగినటువంటి రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10న ఆదేశించింది. దర్యాప్తును కేవలం వారిద్దరి మధ్య సమాచార మార్పిడికే పరిమితం చేయకుండా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే వాటిపైన విచారణ కొనసాగించేలా ఆదేశించాలని, దర్యాప్తు గడువును సవరించాలని కోరుతూ సునీత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ తో కూడిన ధర్మాసనం గురువారం విచారం చేపట్టినటువంటి సునీత వినతులను సమర్పించింది. ఇక తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు త్రవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ గనిలో బొగ్గు త్రవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికైతే 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పేలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడుకి గల కారణాలు అధికారులైతే పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు దొంగ పార్టీలే అని తెలంగాణను దోచుకోవడానికి తప్ప అభివృద్ధి చేయడానికి కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పోయాక రోడ్డున పడిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతాయని వెల్లడించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు కలకలం రేపాయి. అవినీతి ఆరోపణలతో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించే విషయంలో బాధితుడి నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు సజ్జాద్ అలీ ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించింది. ఇక బిల్ కలెక్టర్ భాస్కర్ లంచం స్వీకరిస్తుండగా కమిషనర్ రమేష్ బాబు సమక్షంలోనే అయితే అధికారులు వారిని పట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే 4/2/26 తారీఖున ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సయ్యద్ సాజద్ అలీ అనే వ్యక్తి ఇతను ఆత్మకూరు పట్టణము కొత్తపేట. ఇతను మాకు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఏమని ఫిర్యాదు చేసినాడంటే ఇతను ఈ మున్సిపల్ ఆఫీసులో అంటే ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో విఎల్టీ ట్యాక్స్ అప్రూవల్ కోసము అంటే అతను ఒక కళ్యాణ మండపం కట్టదలుచుకున్నాడు. ఆ వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్ వేయడం కోసము ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాని అప్రూవల్ కోసము ఈ ఆఫీసులో వస్తే ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చి మనకు అక్యూజ్డ్ ఆఫీసరు లక్ష్మణ గారి రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్ ఆత్మకూరు, తర్వాత డి భాస్కర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, వీళ్ళ ద్వారా ఆయన రమేష్ బాబు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుంటే కంప్లైంట్ ఎవరు సజ్జాద్ ఆలీ దగ్గర నుంచి తీసుకుంటుంటే మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేయండి. 20,000 రూపాయలే ఈయన వచ్చి 20,000 రూపాయలే డిమాండ్ చేసినాడు. 20,000 రూపాయలే తీసుకున్నాడు. కాకపోతే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇదే ఆఫీస్లో 20,000 రూపాయలు తీసుకున్నాడు ఆల్రెడీ. దాంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా. ఈ దగ్గరికి వచ్చేటప్పుడు తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్నారు. అది కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్నటి దినం అంటే 4/2/26 తారీఖున ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సయ్యద్ సాజద్ అలీ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. గత 6 రోజులుగా వరుసగా ప్రాంతాలు మారుస్తూ తిరుగుతున్న పెద్ద పులి ప్రజల్లో భయాందోళనకు కారణమవుతుంది. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని రఘున్నదానపురం అయితే పుణ్యక్షేత్రం మీదుగా జి ఎర్రంపాలెం కోకోకోలా ఫ్యాక్టరీ వెనుక ఉన్న మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం స్పష్టంగా గుర్తించింది. ఈ రోజు రాత్రికే పులిని పట్టుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వారం రోజుల నుంచి కూడా అటు అధికారులను ఇటు ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తూ పరిగెట్టిస్తున్న పెద్ద పులి అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే సీతానగరం మండలం నుంచి తొర్రెడి గ్రామంలో మొదలైన దాని పర్యటన విధంగా చూసినట్లయితే ఈ రోజు ఏదైతే రాజానగరం మండలంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క జి ఎర్రంపాలెం గ్రామంలో ఏదైతే మెట్ట మీద అయితే మాత్రం ఉన్నట్టుగా అయితే మాత్రం అధికారులు గుర్తించడం జరిగింది. పూణే నుంచి వచ్చిన ఏదో స్పెషల్ రెస్క్యూ టీం అయితే ఉన్నారో వారి పూర్తి భద్రతా చర్యలతో దాన్ని ఏదైతే డ్రోన్ కెమెరాల సహాయంతో అయితే మాత్రం ఈ రోజు ఆ కొండపైన అయితే మాత్రం పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే దాన్ని బంధించే ప్రయత్నంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండడం జరిగింది. అటు వైద్యాధికారులు కూడా రావడం జరిగింది. ఇటు స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే అది ఏది ఉందో ఆ కొండ ప్రాంతంలో అయితే మాత్రం పులి దాగున్నట్టుగా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇప్పటికే కూడా సమాచారం అయితే మాత్రం సేకరించి ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ డ్రోన్ కెమెరా సహాయంతో దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల నుంచి ఎటువంటి దానికి ప్రాణాపాయ స్థితి లేకుండా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం భద్రత తీసుకుంటున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ పులి ఏదైతే శబ్దాల నిమిత్తం కానీ ప్రజలు ఒక వినికిడిని బట్టి కూడా అది డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే మాత్రం ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం దూరంగా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారిగా చూస్తే జి ఎర్రంపాలెం గ్రామంలో ఏదైతే ఉందో ఇక కోకోకోలా ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక 10 అడుగుల దూరంలోని కోకోకోలా ఫ్యాక్టరీ ఆ సమీపంలోనే ఈ కొండ అయితే ఉంది. ఈ కొండ వైపే పైనే ఆ యొక్క పులి దాగుందని చెప్పేసి ఈ రోజు ముమ్మరంగా అయితే మాత్రం ఎవరైతే పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం అందరూ కూడా 2 వెహికల్స్ వచ్చిన వారు పూర్తి స్థాయిలో దానికి మొత్తం ఇచ్చే క్రమంలో అయితే మాత్రం చూస్తున్నారు. అది ఇప్పటికే కూడా ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చలపతిరావు గారు చెప్పినటువంటి విషయాలు బట్టి చూసుకున్నట్లయితే పులి వయసు సుమారు 3 సంవత్సరాల వయసు 300 కేజీల బరువు గల ఒక మగ పులి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి భయభ్రాంతులు అవడంతో ఈ యొక్క వారం రోజుల నుంచి జరుగుతున్న యొక్క ఏదైతే ట్రేస్ ఉందో ఇప్పుడు
అయినప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం దాన్ని పట్టుకునే చర్యలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు జరుగుతున్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి నిన్న కూడా ఏదైతే జరిగిందో ఇక శాటిలైట్ సిటీ పుణ్యక్షేత్రంలో ఏదైతే ఆ కొండ పైన ఉందో దాన్ని పట్టుకుని కంపల్సరీగా ఈ రోజు నైట్ పట్టుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ కూడా అది మరలా అక్కడ నుండి రఘునాథపురం నుంచి అలా జిఆర్ రంపాల వరకు రావడంతో మాత్రం ఈ రోజు అయితే సాయంత్రానికి దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేయబోతున్నట్టు కూడా ఇది అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఈ యొక్క పెద్ద పులి సంచారిస్తున్నట్టుతో అటు స్కూల్ కి సెలవడం జరిగింది, ఇటు ఏదైతే పనుల్లోకి వెళ్లే వారు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఏ క్షణాన్న ఏ సమయంలో అయితే మాత్రం పెద్ద పులి దాడి చేస్తుందన్న భయంతో కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక రక్షణ చర్య భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా అది దొరుకుతుందా లేదా అనే సందేహంలోనే అయితే మాత్రం ప్రజలు బిక్కుమంటూ కూడా ఇక ఎవరైతే ప్రజలు ఈ పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో వైద్యాధికారులు కానివ్వండి, అదేవిధంగా స్పెషల్ టీం అందరూ కూడా ఒక్కసారిగా కొండ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఏ క్షణాన్ని సరే ఈ రోజు ఆ యొక్క పెద్ద పులిని బంధించి దాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.